నెక్స్ట్ సార్ ఇప్పుడు అక్టోబర్ 9న అనకాపల్లిలో మెడికల్ కాలేజీని విజిట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాలలో పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్నారు, వెళ్ళబోతున్నారు, ప్రజలతో మమేకం అవబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ విజిట్కి సంబంధించిన వార్త ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు అనేది ఒక ప్రచారం ఆయనకున్నది. ప్రచారం కూడా కాదు, నిజం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు. ఏం చెప్పినాడు? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వద్దు అని చెబుతూ నేను క్షేత్రస్థాయిలోకి వెళ్తాను, ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజా ఉద్యమాలు ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను, మరియు పొరపాటును ఎవరైనా చేస్తే వేసుకోండి టెండర్లు, కానీ నేను వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేస్తాను, ప్రభుత్వం మళ్ళీ తీసుకుంటుందని చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటి స్టెప్ ఏమైంది? వాళ్ళ పార్టీ శ్రేణులు అందరూ మెడికల్ కాలేజీలు దాని అవసరాలు పెట్టారు. ఇప్పుడు జగన్ డైరెక్ట్గా కాలేజీల కాడికి పోతాడు. మరింత ఊపు వస్తుంది ఆ ఉద్యమానికి, ప్రజల్లో ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది. పైపు జగన్ ఒక మాట చెప్పాడు కదా, ప్రజలకు ఎప్పుడు ఉంటుందంటే ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేస్తే ఇంకా మనం ఏం చేయగలం అనే ఒపీనియన్ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు? జగన్ చెప్పాడు మేము వచ్చిన వెంటనే రద్దు చేస్తాం, కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? జగన్ గారి పర్యటనకి బలాన్ని ఊరిస్తున్నారంటే వీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు స్వర్ణగారు అమలాపురం, రాజమండ్రి ఏం చెప్పినారు మీరు? అసలు మెడికల్ కాలేజీలు లేవు, ఈయన అబద్ధాలు చెప్తున్నాడు, కట్టలేదు అని అన్నారు. దానివల్ల ఏమైంది? మేము ఏడగట్టినాం చూద్దామని చూపించినారు, వైసీపీ వాళ్ళు చూపించినారు. ఇప్పుడు జగన్ గారిలో పోయినారనుకోండి మళ్ళీ చూపిస్తారు. అంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఏజెన్సీలో ఉండాలన్నా ప్రభుత్వ ఏజెన్సీ పాలసీ డెసిషన్, జగన్ గారి పాలసీ డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో ఉండాలని, మీ పాలసీ డెసిషన్ ప్రైవేట్లో ఉండాలనుకో అదే చెప్పండి. దాన్ని వదిలేసి ఆయన కట్టలేదు, అసలు రాలేదు, పొరపాటును కట్టుంటే అది మేము కట్టినాము. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి మాటలకు విలువ మరింత పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రీమ్, ఒక స్వప్నం, ప్రభుత్వ రంగంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఉండాలని. దాన్ని ఆయన నిలబెడతాడు. ఎట్లా నిలబెడతాడు? ఇప్పుడు పోరాడతాడు. పొరపాటును తీసుకుంటే రేపు అధికారంకి వస్తే ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తున్న ప్రజాక్షేత్ర అనేది మరింత మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని పెంచుతుంది. ప్రభుత్వం దాన్ని పెద్దది కాకుండానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, లేకపోతే అది ప్రజా సమస్యగా మారుతుంది. ఇప్పుడు మొన్నటి వరకు అమరావతి అభివృద్ధికి సంబంధించి ఎగ్జాంపుల్స్గా కొన్ని కంట్రీస్ చెప్పేవారు. మొన్నటి వరకు సింగపూర్ అన్నారు, బ్యాంకాక్ అన్నారు, ఇంకో దేశం అన్నారు, ఇంకోటి ఏదో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నారాయణ గారు దక్షిణ కొరియాని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు, ఒక నమూనాగా చూపిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం వార్తలు, మంత్రి నారాయణ గారి వ్యాఖ్యలకి సంబంధించి. ఏమంటారు మీరు? ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మించాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చుట్టూ తిరగడం మానేసి అంతర్జాతీయ చుట్టూ తిరుగుతున్నారు. నాకు అర్థం కూడా కాదు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి ఆటంకం ఏంటి? స్వర్ణ గారు, డబ్బులు. ఇదే మెయిన్, ఇదే మీ తన్ని తర్వాత. డబ్బులు యాడ్ నుంచి వస్తాయి? ఢిల్లీ నుంచి అన్న రావాలి, మన ఓన్ సోర్స్ అన్న పెట్టుకోవాలి. ఓన్ సోర్స్ అని ఢిల్లీ దించాలి. ఈ రెండు వదిలేసి నువ్వు అమెరికాకు పోతే, ఆస్ట్రేలియాకి పోతే, అంతర్జాతీయంగా ఆకాశానికి పోతే. రెండోది, ప్రభుత్వం మీరు మనలో ఉంటుకుంటే అమరావతి రాజధానిలో సెంటర్లోనే ఉండాలి ఇట్లాంటి చర్చినప్పుడు చాలా దేశాల అనుభవాలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏ దేశానికి వెళ్తే ఆ పేరు చెప్తున్నారు. ఫస్ట్ ఏమంటారు? అమరావతిని భారతదేశం నెంబర్ 1 అంటారు. అమెరికాలో పేరు అనుకోండి, లేదు నెంబర్ 1, భారతదేశం నెంబర్ 1, ప్రపంచంలో టాప్ 5లో ఒకటి. మళ్ళీ ఆ టాప్ 5 దేశాల పేర్లు రావు. సింగపూర్ పోయి అనుకో సింగపూర్ తరహా, వాషింగ్టన్ పోయి అనుకో వాషింగ్టన్ తరహా, ఇప్పుడు దక్షిణ కొరియా దక్షిణ కొరియా. ఇప్పుడు దీని ఏమవుతుందంటే మీలాంటి నాలాంటి వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన దక్షిణ కొరియా రాజధాని అనగానే మనం దీనిలో గూగుల్లో పోతాం, అసలు ఆ రాజధాని ఎట్ట ప్రారంభించారు, ఎట్ట నడిచింది. ఆయన చెప్పినట్టు దక్షిణ కొరియాలో బొమ్మలు చూడడం, ఆయన బొమ్మలు చూపిస్తున్నాడు నారాయణ గారు. దక్షిణ కొరియా రాజధానిలో మంచి మంచి ఫోటోలు చూపించి ఎట్ట పెడతా ఉన్నారు. స్వర్ణ గారు పురుషోత్తం అట్ట బోరు, ఆ బిల్డింగ్ కిందే ఉన్నాయి, ఆ బిల్డింగ్ సామర్థ్యం ఎంత, ఆ నేల స్వభావం, ఇవన్నీ పోతాం మనం. పోయేసి ఆ రాజధానిలో ఉన్న లెక్కలు వేసుకొని అమరావతితో పోలుస్తాం, దానికి సాధ్యం అంటున్నాం. ఇప్పుడు మౌనంగా ఉండే వాళ్ళని పేర్లు చెప్పి మన పేర్లు కూడా తెలియదు. మన పేర్లు కూడా తెలియదు మనకు. దక్షిణ కొరియా కానీ ఇంకా మనం గూగుల్లో పోతాం, దక్షిణ కొరియా రాజధాని ఏంది, దాన్ని ఎట్ట పుట్టింది, ఎట్ట పెరిగింది, దానికి అమరావతికి సంబంధం ఏమైనా ఉందా, కలుపుతారు. అది వేరు ఇది వేరని చెప్పి క్వశ్చన్ చేస్తుంటారు. మళ్ళీ మన వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి మీరు అమరావతిని ఆంధ్రప్రదేశ్లో నిర్మించండి, ఆకాశంలో కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కావాల్సింది నిధులు, ప్రధానమైన నిధులే. ఆ నిధులు ఉండాలి. రెండోది, పోయిన పేరంతా చెప్పడం. నేనేమంటానంటే ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క నమూనా ఉంటుంది. స్వర్ణ గారు, హైదరాబాద్కి ఒక నమూనా ఉంటుంది, చెన్నై. మీరు చెన్నైకి పోయినారనుకోండి చెన్నై అంటారు,
అసలు మీ నమూనా ఏంటి అంటున్నా. అమరావతి నమూనా ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు బిల్డింగ్ మీరు కట్టినారనుకోండి ఒక చోట, ఒకసారి స్ట్రక్చర్ రూపొందించాను అదే కట్టాలి. ఇప్పుడు మీ ఇంటి రూపంలో ప్లాన్ చేస్తారు, పక్కింట్లో పోతారు, పక్కింట్లో కొంచెం అందంగా ఉంటుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, పునాదులు వేస్తుంటారు. మీరు ఆల్రెడీ పునాదులు వేసేసి ఇస్లాంపురం పోయినప్పుడు ఇస్తాంబుల్ రాజధాని అంటారు. ఆ ప్లాన్లే వేరు కదా. అంటే మీరు ఇంతవరకు ఏమి కట్టలేదని అర్థం. దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఏమి ప్రారంభించదని అర్థం. కాబట్టి ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి ఎక్కడికి పోతే అక్కడ రాజధాని కట్టే బదులు మీరు అమరావతిలో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య రాజధాని నిర్మిస్తే ఈ పంచాయతీలు రావు. అందుకు భిన్నంగా పోతే చులకనవుతారు.